గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నేనైతే సంవత్సరానికి ఒక్కసారే చేస్తానండి. ఎందుకంటే పంచదారతో చేసిన స్వీట్స్ ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ముందుగా గిన్నెలో ఒక కప్పు పచ్చి కోవా వేసుకోవాలి. మీరు ఇంట్లో తయారు చేసుకుంటే పర్వాలేదండి. లేదు అంటే మీకు డైరీ ఫార్మ్స్‌లోను, స్వీట్ షాప్స్‌లో దొరుకుతుంది. అదైనా తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇలా గరిటెతో కోవా మొత్తాన్ని మెత్తగా మెదిపేసి 2 స్పూన్ల గోధుమ పిండి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎక్కువగా వేసుకోవద్దండి. ఇప్పుడు చేత్తోనే మృదువుగా పిండి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. మరి కాస్త గోధుమ పిండి పట్టిందండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు ప్యాన్‌లో మనం ఏ కప్పుతో అయితే కోవా కొలిచామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార, 1:30 కప్పు నీళ్లు పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. మీరు తీపి ఎక్కువగా తినేవారైతే 1:30 కప్పు పంచదార, 2 కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి, నా దగ్గర ఉంది కాబట్టి కుంకుమ పువ్వు వేశానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. పాకం ఇలా పొంగులొస్తున్నప్పుడు స్టవ్ మీద నుండి దించేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని, చిన్న పిండి ముద్దను తీసుకొని మీకు నచ్చిన షేప్‌లో గులాబ్ జామున్లు చేసుకొని, మీడియంగా కాగిన నూనెలో వేసుకోవాలి. కేవలం చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. ఇలా కాస్త పైకి తేలిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ ఇలా ఎర్రగా వేయించేసుకొని, ముందుగానే మనం కాసి ఉంచిన పాకంలో వేసి ఒక 2 గంటల సేపు మూత పెట్టి పక్కన ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఇలా పచ్చి కోవాతో తయారు చేసిన గులాబ్ జామున్ల టేస్టు చాలా బావుంటుందండి. ఇన్‌స్టంట్ ప్యాకెట్‌తో చేస్తే ఈ టేస్ట్ అయితే రాదు. గులాబ్ జామున్లు కూడా పగలకుండగా అందంగా వస్తాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ట్రై చేయండి.